ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నవ్వు ఆపుకోలేరు. మహాన్యూస్ వంశీపై సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్స్ చేస్తున్నారు. మహాన్యూస్ వంశీ గారు జానసేనపై సీరియస్ అయ్యారట. ఎందుకంత వ్యంగ్యం సార్ అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతా ఉంది. మహాన్యూస్ వంశీ గారు మాది ప్రతిపక్షం, మేము ప్రశ్నిస్తాం అని అంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ని మీరు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు నవ్వు ఆపుకోలేరని నేను ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను. వీడియో చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి. ఎక్కువ మంది లైక్లు కొట్టడం వల్ల మన వీడియో ఎక్కువగా వైరల్ అవుతుంది, ఎక్కువగా జనాల్లోకి మన గొంతు వెళ్తుంది. రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు అనేది ఖచ్చితంగా మీకు కళ్ళకు కట్టేటట్లు మన వీడియోల ద్వారా విశ్లేషణల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మహాన్యూస్ వంశీ గారి యొక్క వ్యంగాన్ని ఈ వీడియో ద్వారా ఎందుకంత వ్యంగ్యంగా ఆయన మాట్లాడుతున్నారు చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. శ్రీధర్ అశ్లీల వీడియోలు పార్టీ నుండి సస్పెండ్ చేసిన జనసేన. పార్టీ నుంచి ఇంకా జనసేన పార్టీ సస్పెండ్ చేయలేదు. పార్టీ నుంచి ఇంకా జనసేన పార్టీ సస్పెండ్ చేయలేదు. ఇంకా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అవసరం లేదు. అంతసేపు చర్చలు జరపాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఆయన ఒక శాసనసభ్యుడు, ఒక ప్రజాప్రతినిధి, ఒక 2 లక్షల మందికి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అందులోనూ జనసేన పార్టీలో ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి విధానాలని అవలంబించాల్సినటువంటి శాసనసభ్యుడు జుగుప్సాకరమైనటువంటి వీడియోలు వచ్చిన తర్వాత, సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, జనసేన పార్టీ గౌరవ మర్యాదలకి, పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టకి మంటగలిపేటువంటి పరిస్థితి వచ్చిన తరువాత ఇంకా జనసేన ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ముందు సస్పెండ్ చేసి ఎంక్వైరీకి ఆదేశించడం అన్నటువంటిది జనసేన పార్టీ చేయాల్సినటువంటి కనీసమైనటువంటి ధర్మం. చూశారు కదా, చర్చలు కొనసాగుతూ అని జనసేన పైన, జనసేన పార్టీ ఎమ్మెల్యే పైన ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో నెటిజన్లు అన్నట్లు మేం కూడా ప్రతిపక్షమేను, మేం కూడా ప్రశ్నిస్తాము అని చెప్పకనే చెబుతున్నారు. ఎందుకంటే రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కామక్రీడలు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఈరోజు కూడా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నోరు కూడా దానిపైన తెరవలేదు. పవన్ కళ్యాణ్ని అరవ శ్రీధర్ కామక్రీడల గురించి ప్రశ్నిస్తే మీడియా వాళ్ళకు సమాధానం చెప్పకుండా ఆయన జారుకోవటం జరిగింది ఈరోజు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం ముందే తెలుసు అని చాలామంది కూడా సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్పై అసలు విచారణకు ఆదేశిస్తాడా, అసలు ఆయన్ని సస్పెండ్ చేస్తాడా, లేకపోతే చూసి చూడనట్లు ఇంకా కూడా కాముగా ఉంటాడా అనేది అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి మనం కూడా వేచి చూడాలి. ఇంకా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి అని వంశీ గారు ఏదైతే వ్యంగ్యంగా మాట్లాడారో మనం కూడా అలాగే చర్చలు కొనసాగుతూ ఉన్నాయని అనుకోవాలి. మరి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపగలరని వీడియో ద్వారా కోరుతున్నాను.